నా కష్టాలు ఎవరికి రాకూడదని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. అది ఒక పండ్ల వ్యాపారి కూడా అనుకుంటాడు. నేనే ఈ ప్రపంచంలో నేనే కష్టపడుతున్నాను. భార్య, పిల్లల కోసం ఇంకెవరికీ ఏ కష్టం లేదు. దేవుడా నాకు ఈ కష్టాల నుంచి రక్షించు అని ప్రార్థన చేస్తూ ఉంటాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షం అయ్యి, ఇతరుల కష్టాలు నువ్వు తీసుకుంటావా? అప్పుడు నీ కష్టాలు తొలగిస్తాను అంటాడు. సరేనంటాడు ఆ వ్యాపారి. నీ కష్టాలన్నీ ఒక బ్యాగ్‌లో వేసుకొని రా అంటాడు. తన కష్టాలన్నీ బ్యాగ్‌లో వేసుకొని దేవాలయానికి వెళ్తాడు. బ్యాగ్ తేలికగానే ఉంటుంది. అందరూ అప్పటికి వచ్చే ఉన్నారు. అది ఎర్లీ మార్నింగ్ 5:00. అయితే వేరే వాళ్ళ కష్టాలు హ్యాండిల్ చేయగలను అనుకుంటాడు. అక్కడ అతని భార్య పిల్లలు కూడా ఉంటారు. నా కష్టాలు ఎవరికి రావద్దు అనుకుంటూ ఉన్నారు గదా! వేరే వాళ్ళ కష్టాలు చెప్పుకుంటూ ఉంటే ఈయన బ్యాగ్ ఇంకా బరువనిపిస్తుంది. వామ్మో! వీళ్ళ కష్టాలు నాకొద్దు బాబు అనుకుంటాడు. చివరికి ఇతరుల కష్టాలు కాకుండా నా భార్య పిల్లలకి ఏం కష్టాలుంటాయిలే వాళ్ళయి తీసుకుందామని వాళ్ళ దగ్గరికెళ్తాడు. వాళ్ళ భార్య దగ్గరికి వెళితే ఆమె చెప్పే కష్టాలు చూసి ఇంకా మూర్ఛపోతాడు. ఏంటే రోజు నువ్వు నవ్వుతూ తిరుగుతూ ఉంటావు. నీకేమి కష్టాలు లేవనుకున్నాను. నీకు ఇన్ని కష్టాలున్నాయా అని అప్పుడు తెలుసుకుంటాడు. భార్య అదేముందిలే పిల్లల్ని అడుగుదాం అనుకోని పిల్లవాడిని అడిగి వాడి కష్టాలు నేను తీసుకుంటాను. తేలిగ్గా ఉంటాయి కదా అనుకుంటాడు. అప్పుడు పిల్లవాడు కూడా డాడీ నా కష్టాలు పరులకు కూడా రాకూడదు. నేను హోంవర్క్ చేయలేక, టీచర్స్‌తో తన్నులు తినలేక, నిద్ర పట్టక, నిద్రలో పిచ్చి పిచ్చి కలలు పడతా ఉంటాయి. నా 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 బాధలు నా కష్టాలు ఎవడు పడలేడు అని పిల్లవాడు బ్యాగ్ తీసుకుందామంటే అది కూడా బరువుగా ఉంటుంది. ఇంకా లాస్ట్‌కి ఒక ఒపీనియన్‌కొస్తాడు. ఇతరుల కష్టాల కన్నా నా కష్టాలే నాకు సరిపోతాయి. నాకన్నా ఇతరులు ఇంకా కష్టాలున్నాయి. అయితే భగవంతుడిని కోరుకుంటాడు. నేను నా కష్టాలను మోయగలిగిన శక్తి మాత్రమే నాకివ్వు. ఏది సాధ్యమో అదే చేయండి. దాన్నే అనుభవించండి. సో, మనిషికున్న కష్టాలన్నీ మనసుకున్నవి కాదు. తానే అన్నీ ఆవాహనం చేస్తున్నాడు. తానే స్వాగతం చేస్తున్నాడు. మనిషి సృష్టించుకున్నవన్నీ కూడా మనిషి అనుభవిస్తున్నాడు. నీ కష్టాలు పగవాడికి కూడా రావద్దని మీరనుకుంటారు. ప్రతి ఒక్కరూ అలానే అనుకుంటారు. నాకున్న కష్టం ఎవరికీ లేదనుకోని. కానీ ఎవరికున్న కష్టాలు వాళ్ళకున్నాయి. కష్టానికి కారణభూతమైన ఆ దురవగాహన ఏంటి అన్నది అర్థం చేసుకోవాలి. అంతే తప్ప దాని నుండి పారిపోవటం సొల్యూషన్ కాదు. వేరే వాళ్ళు నాకంటే హాయిగా ఉన్నారు అనుకోవటం అంతకన్నా సొల్యూషన్ కాదు. ఆర్ద్రత నిండిన హృదయంతో కష్టాలను దాటుతూ వేరే కష్టాలు రాకుండా చూసుకోవాలి. సో, ఐ యాక్సెప్ట్ మై ప్రాబ్లమ్స్.